హాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో గోవిందరాజుల స్వామి గుడి ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఆ స్వామికి వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అందులో భాగంగా రోజు సాయంత్రం స్వామివారు ఒక్కో వాహనంపై ఊరేగింపుగా ఇలా పురవీధుల్లో తిరుగుతూ ఉంటారనమాట. అసలు గోవిందరాజుల స్వామి గురించి మీకు తెలుసా? స్వామి ఎవరంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్నయ్య అన్నమాట. వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి పెళ్లి చేయాలని చెప్పి అప్పు తీసుకుంటారు కదా కుబేరుని దగ్గర. అప్పుడు కుబేరుల వారు లక్ష్మీ కటాక్షంతో అప్పుగా ఇస్తారు వెంకటేశ్వర స్వామికి డబ్బులు. అలా వెంకటేశ్వర స్వామి అప్పు చేసి తన కళ్యాణం వకులామాత చాలా బ్రహ్మాండంగా జరిపిస్తారు. ఇప్పుడు అప్పెలా తీర్చాలి అని ఆలోచిస్తుండగా అప్పుడు వరంగా ఇస్తాడన్నమాట వెంకటేశ్వర స్వామి. నేను ఇక్కడ వెలుస్తాను, అంటే తిరుమల గిరిపైన 7 గిరులుగా వెలుస్తాను. అప్పుడు నన్ను చూడ్డానికి భక్తులు కోలాహలంగా వచ్చిన కానుకలను నేను కుబేరుల వారికి అప్పు తీరుస్తాను అని చెప్తారనమాట. తర్వాత భక్తులు కోలాహలంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి కానుకలు గుట్టగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు గోవిందరాజుల స్వామి ముంతతో వచ్చిన కానుకల్ని కొలిచేవాడట. కొలుస్తూ అలసిపోయి సొలసిపోయి ఆ ముంతని తల కింద పెట్టుకొని అక్కడ పడుకున్నాడట కాసేపు. అక్కడే గోవిందరాజుల స్వామి వెలిసాడన్నమాట. మీరు ఎప్పుడైనా గుడిని చూసినప్పుడు చూడండి, స్వామి తల కింద ముంత పెట్టుకొని పడుకొని సేద తీరుతూ ఉంటాడు. అంటే ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చిన కానుకలు అంటే డబ్బులు కొలిచి అలసిపోయి అక్కడ పడుకున్నారని నానుడి. అదన్నమాట గోవిందరాజుల స్వామి గురించి మా అవ్వ చిన్నప్పుడు భలేగా చెప్పేది దేవుళ్ళ గురించి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన